ఒక యువకుడు తన ఆధ్యాత్మిక గురువుని కలిసి ఇలా అన్నాడు, నాకు చాలా ఆందోళన మరియు స్ట్రెస్ ఉంటాయి. ప్రశాంతంగా ఎలా ఉండగలను? గురు అతనికి ఒక చేతితో ఉప్పు మరియు ఒక గ్లాస్ నీరు ఇచ్చారు. ఈ ఉప్పును గ్లాసులో వేసి నీటిని తాగు అని గురువు ఆజ్ఞ ఇచ్చారు. యువకుడు గురువుని ఆజ్ఞను పాటించి ఉప్పు నీటిని తాగాడు. ఆ తర్వాత ఈ నీరు చాలా అసహ్యంగా ఉంది అని అతను అన్నాడు. అప్పుడు గురువు అతన్ని సమీపంలోని సరస్సుకు తీసుకెళ్లారు మరియు అదే పరిమాణంలో ఉప్పును సరస్సులో వేసి, ఇప్పుడు ఈ నీటిని తాగు అని గురువు చెప్పారు. యువకుడు సరస్సు నుండి నీరు తాగి, ఈ నీరు తాజా మరియు శుభ్రమైనది అని అన్నాడు. గురు వివరించారు, ఉప్పు పరిమాణం ఒకేలా ఉంది, కానీ సందర్భం మారింది. జీవితంలోని ఆందోళనలు ఉప్పు లాంటివే. మీరు మీ ఆందోళనలపై దృష్టి పెట్టితే అవి గ్లాస్ నీటిలాగా అనిపిస్తాయి. కానీ మీ దృష్టిని విస్తరిస్తే అవి చిన్నవి మరియు ప్రాముఖ్యత లేకుండా ఉంటాయి. ఆందోళనలను మీపై ప్రభావితం కావడానికి అనుమతించకండి. దృష్టిని విస్తరించటం ద్వారా మీరు ప్రశాంతంగా ఉండగలరు.